మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో పార్లమెంటు సభ్యుడిగా నేను అసెంబ్లీ పోటీ చేస్తున్నటువంటి కొల్లు రవీంద్ర గారు, అలాగే కొనకల్ నారాయణ గారు తదితర పెద్దలందరం కలిసి కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి ర్యాలీ జరిగింది. నాకు తెలిసి ఈ మచిలీపట్నంలో ఈ ర్యాలీ చూసిన తర్వాత జనసేన తెలుగుదేశం పార్టీ యొక్క విజయం తథ్యం అని చెప్పేసి ఈరోజు మచిలీపట్నం ప్రజలందరూ కూడా డిసైడ్ అయిపోయారు. ఈ ర్యాలీతో పాటు కార్యకర్తలందరూ కూడా చక్కగా పనిచేసి మా ఇద్దరిని గెలిపించమని చెప్పేసి కోరుతా ఉన్నాం. రెండో విషయం, మొన్న పెన్షన్స్ విషయాన్ని గురించి వైసీపీ వాళ్ళు నానాక రాద్ధాంతం చేశారు. 1వ తారీఖు పెన్షన్స్ ఇవ్వాలనేటువంటి అవగాహన ఈ అధికారులకు లేదా? ఎలక్షన్ కమిషన్ వారు వాలంటరీ వ్యవస్థను పక్కన పెట్టి డబ్బులు ఇవ్వమని చెప్పింది. మీకు సచివాలయ సిబ్బంది ఉన్నారు, ప్రభుత్వం యొక్క ఉద్యోగులు ఉన్నారు, డబ్బులు ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకు మీరు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఈ పెన్షన్స్ 1వ తారీఖు ఇవ్వకుండా డ్రామాలు ఆడారు? ఒకళ్ళు ఇద్దరు ఎవరన్నా చనిపోయినట్లయితే దానికి చనిపోవటానికి ప్రధాన కారణం ఈ డెసిషన్ తీసుకోకుండా అధికారులు. ఈ అధికారుల వెనక ఎవరుండి ఈ పని చేపించారనేది రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంక్వైరీలు తేలిద్ది. వీటి మీద డెఫినెట్గా కఠినమైనటువంటి చర్యలు కూడా తప్పవు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. చెప్పండి. సీతారామయ్య గురించి అందరికీ, ఈ ప్రజలందరికీ తెలుసు. మచిలీపట్నంలో ఆయన స్మారక భవనానికి, ఆయన గురించి మ్యూజియానికి ల్యాండ్ ఉండి పర్మిషన్ ఇవ్వకపోవటం ఇక్కడ శాసనసభ్యుడు చేసినటువంటి పొరపాటు. రేపు ఆయన ఏ మొహం పెట్టుకొని ఇక్కడ మహానుభావుడైనటువంటి భోగరాజు పట్టాభి సీతారామయ్య యొక్క భవనానికి అడ్డం తగిలి ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతాడు? ప్రజల్ని ప్రశ్నించమని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఎందుకండి 2 ఎకరాల్లో అంత పెద్ద ఆఫీస్ పెట్టారు ఇక్కడ వైసీపీకి. ఈ భారతీయ జనతా పార్టీకి ఢిల్లీలోనే 1 ఎకరంలో ఉంటుంది ఆఫీసు. వాళ్ళకి దాదాపు 15 రాష్ట్రాల పైన ముఖ్యమంత్రులు ఉన్నారు, 300 ఎంపీ సీట్లు ఉన్నాయి, ప్రధానమంత్రి గారు వాళ్ళే, అన్ని పోస్టులు వాళ్ళే. వాళ్ళకే 1 ఎకరంలో బీజేపీ ఆఫీస్ ఉంటే ఈయనకు 2 ఎకరాల్లో ఇక్కడ వైసీపీ ఆఫీస్ అవసరం అండి? దీనికి అవన్నీ రేపు కోట్లు తెచ్చుకోవటానిక? చలో.